నమస్తే, వెల్కమ్ టు RP7 న్యూస్. రిబ్బెన మండలం గోలేటి గ్రామ పంచాయతీలో శుక్రవారం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర అయోధ్య నుండి వచ్చినటువంటి శ్రీరామ పూజిత స్పర్శ అక్షంతరలు వితరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా కనుల పండుగగా శ్రీరామ జన్మభూమికి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 500 ఏండ్ల కళని న్యాయ పోరాటంతో సాధించుకున్న మనము కళలో కూడా ఊహించని విధంగా భవ్య రామ మందిరం నిర్మాణం జరుపుకున్న నేపథ్యంలో జనవరి 22న అయోధ్యలో విగ్రహ ప్రతిష్ఠాపన జరుగుతున్న సందర్భంలో ప్రతి ఒక్క మహిళ తమ తమ ఇండ్లలో 5 దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించాలని తెలియజేశారు. జై శ్రీరామ్. ఆపదామహర్తారం దాతారం సర్వసంపదాం అంటాం. శ్లోకము చిన్నది అయినా దీంట్లో అర్థము భావము చాలా గొప్పది. ఆపదలను తొలగించేవాడు, సంపదలను ఇచ్చేవాడు రామచంద్రుడు. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత మనకు అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతున్న క్రమంలో బాలరాముని అక్షంతల విక్రయం ఏదవుతుందో వితరణ కార్యక్రమం ఈరోజు గోలేటి గ్రామ పంచాయతీ పరిధిలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భక్త జనావళి అధిక సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. వారందరిపైన కూడా రామచంద్రుని యొక్క కృపా కటాక్షాలు ఎల్లవేళ ఉండాలని, ఆ రామ కార్యక్రమం పాల్గొన్న భక్తుల యొక్క జన్మ ధన్యమైందని తెలియజేస్తూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.